3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య గారు గత ఎన్నికల్లో ఓటమి పాలైన సైతం నిత్యం సత్తుపల్లి నియోజకవర్గాన్ని తిరుగుతూ కార్యకర్తల యోగక్షేమాలను చూస్తూ ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతుంది. సర్ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తూ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి తిరుగుతున్నారు. వారి సర్ ఎలా జరుగుతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది మీ నియోజకవర్గంలో? పక్కన ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉంటారు కదా, సర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? సత్తుపల్లి నియోజకవర్గంలో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 2,40,000 వరకు ఓట్లు ఉన్నాయి. మీరు అన్నట్టుగా మాది బోర్డర్ కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా మా పార్టీ తరపున నియమించిన బిఎల్ఓలు కానీ, తర్వాత అధికారులు నియమించిన వాళ్ళు కానీ, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ సమర్థవంతంగా పనిచేయటం వల్ల ఇప్పటి వరకు సత్తుపల్లి నియోజకవర్గం 91% సర్ ప్రక్రియ పూర్తయింది. చనిపోయిన వాళ్ళు ఒక 7,000 ఓట్లను గుర్తించడం, ఒక 12,000 ఓట్లు డూప్లికేట్ డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి గుర్తించి సుమారు 19,000 ఓట్లు బహుశా సర్ ప్రక్రియలో ఎవరైతే సత్తుపల్లి నియోజకవర్గం కాని వాళ్ళు ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో, చనిపోయి ఓటర్లు వాళ్ళని గుర్తించి ఆల్రెడీ దానికి సంబంధించిన జాబితాను తయారు చేయడం జరిగింది. మా సర్కు సంబంధించి ప్రత్యేకంగా మండలాల వారీగా మేము బూత్ లెవెల్ పార్టీ ఏజెంట్స్ మీటింగు, కేటీఆర్ గారిని కూడా ప్రత్యేకంగా తీసుకొని వచ్చి అవగాహన కల్పించటం, వీటన్నిటి ఫలితంగా మా వాళ్ళు యాక్టివ్గా పనిచేసి అర్హత కలిగి ఎవరైతే నిజమైన ఓటర్స్ ఉండాలో వాళ్ళొక్క ఓటు కూడా తొలగించకుండా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఆగస్టు 3 తర్వాత ఫైనల్ పబ్లికేషను 10వ తారీఖు వస్తుంది. ఆ తర్వాత అర్హత కలిగి కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే వాళ్ళని కానీ, అదేవిధంగా ఇంకా డబల్ ఓటు తొలగించకపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి మాకు ఆ యొక్క డబల్ ఓటర్ లిస్టును కూడా పంపించారు. అవి మేము బూత్ లెవెల్ వారీగా అందించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ ఫైనల్ పబ్లికేషన్లో అర్హత కలిగిన వాళ్ళు పోయినా, అనర్హులు ఉన్నా కూడా తొలగించే దానికోసం కావాల్సిన ప్రాతిపదికను కూడా మేము తయారు చేసుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు పనిచేస్తున్న ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు గత ఎన్నికల్లో ఓటమి పాల్గొనడానికి కారణం ఏంటి? సరే, 15 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా ఏకదాటిగా గెలిపించారు. సరే, ఒకసారి కొత్త వాళ్ళకి ఇద్దాం, ఈయనకు 3 సార్లు వేసినాం కదా అనేది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పరిణామాలు కూడా సత్తుపల్లి నియోజకవర్గం మీద పడటం, ప్రత్యర్థులు కూడా కులాలను వాడి రకరకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ ప్రలోభాలకు కొంతమంది గురై మొన్న జరిగిన ఇప్పుడు ఇవాళ ప్రజలు రియలైజ్ అవుతున్నారు, ఆల్రెడీ అయ్యారు. కాకపోతే ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళు 5 ఏళ్ళు ఉండాల్సిందే, మేము ఓపిక పట్టాల్సిందే. మేము నిరుత్సాహపడకుండా ఓడిపోయిన తెల్లారి నుంచే నియోజకవర్గ ప్రజల మీద అక్కడ కావాల్సిన జరుగుతున్న అన్యాయాలు కానీ, ప్రజలకు రావాల్సిన సౌకర్యాల మీద పోరాడుతున్నాం. ఇలా అవినీతికి అంతు లేకుండా సత్తుపల్లి నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్త పరిపాలన ఏ రకంగా ఉందో సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకా ప్రత్యేక పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి. సత్తుపల్లిలో మీరు చేయాల్సిన పనులు ఏమైనా ఇంకా మిగిలి ఉన్నాయా? మేజర్గా మీరు ఏం పనులు చేశారు? మేజర్గా సత్తుపల్లిలో 100 బెడ్డెడ్ హాస్పిటల్, పెనుబల్లి 100 బెడ్డెడ్, 50 బెడ్డెడ్, కల్లూరు 50 బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకురావడమే కాదు, నిర్మాణం కూడా పూర్తి చేసినాం. వాళ్ళు ఒక ప్రారంభోత్సవం చేయగలిగింది. అదేవిధంగా సీతారామ సాగర్ ప్రాజెక్టు యాతాలకుంట వరకు టర్నెలు మాహేమంలోనే టెండర్లు పూర్తయినాయి, భూసేకరణ పూర్తయింది. ఇవాళ సీతారామ సాగర్ ప్రాజెక్టుకు రూపకర్త కేసీఆరే, ఎవరెన్ని చెప్పినా. ఎందుకంటే భూసేకరణ చేసి, అదే భూసేకరణ చేయటం ఎంత కష్టమో నిర్వాసితులు మా భూమి పోతే మేము అన్యాయం అవుతామని ప్రతిఘటించినా వాళ్ళందరినీ ఒప్పించి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి భూసేకరణ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇలా భూసేకరణ చేసి కాలువలు కూడా తవ్వటం వల్లనే ఒక చిన్న కాలువ ఉదవి ఇలా ఎన్ఎస్పీలో నీళ్ళేస్తున్నారు. అసలు కేసీఆర్ గారి కాలాలు తవ్వకపోతే వీళ్ళు ఈ చిన్న పని కూడా చేయలేరు. అదేవిధంగా ఇలా బట్టి విక్రమార్క గారు మొన్న సత్తుపల్లి వచ్చినప్పుడు మేము 1000 కోట్లే ఖర్చు పెట్టినామని. మరి 1000 కోట్లకు ప్రాజెక్ట్ అవుతుందా? 10,000 కోట్లకు పైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. 2 ఏళ్ళు కరోనా అన్ని రకాల పనులను కానీ, ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక ఖజానా దెబ్బతినటం, 2 సంవత్సరాలు పనులు చేయకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. కానీ లేకపోతే అప్పుడే ఈ కాలువలు పూర్తయి నీళ్ళు ఇచ్చేవాడు. దురదృష్టవశాత్తు కరోనా ప్రభావం ఈ సీతారామ సాగర్ ప్రాజెక్టు మీద పడటం వల్ల కొంత ఆలస్యమైంది. వీళ్ళు 30 నెలలు అయింది. మరి 1000 కోట్లే ఖర్చు పెట్టారు, ఇంకా 9,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 3 ఏళ్లలో 1000 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ఏ రకంగా పూర్తి చేయగలరు? 1000 కోట్లు అయితే ఈ ప్రాజెక్ట్ అవుతుందా? భూసేకరణకి ఎంత, మోటార్లకి ఎంత, సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎంత, కాలువలు తవ్వటానికి ఎంత అయింది? మరి ఇదంతా అంచనా వేసినప్పుడు అదని కేసీఆర్ గారికి క్రెడిట్ దక్కుతుంది. వీళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. అది వాళ్ళకి తెలుసు. భూసేకరణ ఎవరు చేశారు, కాలువలు ఎవరు తీశారు, మోటార్లు ఎవరు పెట్టారు, సబ్స్టేషన్లు కావాల్సిన కరెంటుని పవర్ స్టేషన్ ఎవరు కట్టారో ప్రజలకు తెలుసు.
చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం ఆగటం వల్ల కొంత ఇబ్బంది అయింది. రెండో పక్కన ఈ సీతారామసాగర్ ప్రాజెక్టుని పాలేరు రిజర్వాయర్లు వేసి ఎన్ఎస్పికి కూడా అనుసంధానం చేయాలనేది ప్రధానంగా ఉంది. ఇవాళ మంత్రుల మధ్య పోటీ వచ్చి ఒక ఆయన వైరాకాడ ఒక కొత్త కాలువ తీస్తున్నాడు, ఇంకొకరు ఇంకొక రకంగా చేస్తారు. అట్లా కాదు, నిజమైన రైతులకు పాలేరు రిజర్వాయర్ ద్వారా నీళ్ళు అందించే దానికోసం, నాన్ ఎన్ఎస్పి ఆయకట్లు అందేదానికోసం రాజకీయ విభేదాలు ఈ ఆధిపత్య పోరును పక్కకు పెట్టి సీతారామసాగర్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? 100% మీరు చెప్పింది వాస్తవమే. కానీ ఇలా భూగర్భ ఖనిజ సంపదని వాడుకోవటం అనివార్యం. బొగ్గు నిక్షేపాలను వెలుగుదీయాలి. ఇలా కరెంటు కావాలంటే బొగ్గు కావాల్సిందే. కానీ ఇలా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో డిఎంఏ ఫండ్స్ని ఖర్చు పెట్టడంలో ఘోర వైఫల్యం చెందారు. ఇవాళ వీళ్ళు యంగ్ ఇండియా స్కూల్స్కి సింగరేణి డిఎంఏ ఫండ్స్ మొత్తం తరలించారు. ఎక్కడైతే ప్రభావిత గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధికి ఈ 3 ఏళ్లలో వీళ్ళు నిధులు కేటాయించలే. నేను యంగ్ ఇండియా స్కూల్స్ కట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇవాళ ఆ పేరు మీద సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న డబ్బునంతా తీసుకుని వెళ్ళి కాలుష్యం మీద, అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్స్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మీరు ఉపశమనం కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ప్రభావిత ప్రాంతాల్లో డిఎంఎఫ్ నిధులను ఖర్చు పెట్టి సింగరేణి బ్లాస్టింగ్స్ వల్ల, బొగ్గు తీయటం వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి మరి నిర్వాసితులకు పునరావాసం కల్పించేదానికోసం, బ్లాస్టింగ్ వల్ల ఇల్లు దెబ్బతింటున్నాయి వాళ్ళకి సహాయం చేసేదానికోసం, అదేవిధంగా ఈ సైలో బంకర్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని రక్షించేందుకు ఈ డిఎంఎఫ్ నిధులను కేటాయించి ఆ ప్రభావిత ప్రాంత ప్రజలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉన్న ఎమ్మెల్యే పనితీరుని మీరు ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? సరే, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ భర్త పెత్తనం ఏంటనేది సత్తుపల్లి ప్రజలకు తెలుసు. నేను కొత్తగా వ్యాఖ్యానించాల్సిన పని లేదు. తప్పకుండా ఇంకా సంవత్సరాల తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది. 100% సత్తుపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగరేయటం ఖాయం. ప్రధానమంత్రి గ్యారంటీ స్కీమ్లో అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు. ఏ విధంగా జరిగాయి? ఎన్ని కోట్ల మేర ఫ్రాడ్ జరిగినట్టు మీరు అంటున్నారు? ప్రధానంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక, ఎవరైతే స్వయం ఉపాధి కావాలని చెప్పి ఉన్నారో దానికోసం కేటాయించబడిన ఈ స్కీమ్ పక్కదారులు పట్టింది. గత 3 ఏళ్లుగా రుణాలు తీసుకొని బినామీదారులు, అసలైన లబ్ధిదారులు కాకుండా బడా వాళ్ళు, ఖద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళు, రాజకీయ నాయకుల ప్రాబల్యం ఆ స్కీములో చొప్పబడి యూనిట్ లేకుండానే ఇవాళ సబ్సిడీలు రిలీజ్ అవుతున్నాయి, యూనిట్ లేకుండానే బ్యాంకు రుణాలు వచ్చినాయి. ఎవరైతే దీన్ని తీసుకోవాలనో, ఎవరైతే రిలీజ్ చేయాలనో పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా సంబంధిత బ్యాంకులు కానీ పర్యవేక్షణ లేకుండా గుడ్డిది చేలబడ్డట్టుగా వీళ్ళు కూడా కుమ్మక్కై నిజమైన వాళ్ళకి దక్కట్లే. నిజంగా యూనిట్ పెడితే సంతోషిస్తాం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి కనుక ఈ స్కీమ్ వర్తిస్తే మేము సంతోషిస్తాం. కానీ వాళ్ళు కాకుండా ఇది పక్కదారులు పడుతున్నాయి. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరికి ఇచ్చాం, బినామీలు ఎవడు, యూనిట్ పెట్టకుండా డబ్బులు తీసుకునే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగిన పిఎంఈజీపీతో పాటు సైబర్ నేరం జరిగింది. అంతకుముందు మొన్న మీరు ఇందాక చెప్పినట్టు పాస్బుక్ కుంభకోణం కూడా జరిగింది అంటున్నారు. ఇన్ని కుంభకోణాలు మీ కాన్స్టిట్యూన్సీలో జరగడానికి కారణం ఏంటి? మా కాన్స్టిట్యూన్సీ కాదు, ప్రభావిత ఏరియాల నుంచి రావటం, అది రకరకాల కారణాలతో కొంతమంది ఉన్నారు. వాళ్ళని సంస్కరించే విధంగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల సమాజం మీద ఉన్నది. తప్పకుండా ఈ యొక్క ఎవరైతే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే తప్పకుండా ఈ కంట్రోల్ అయితే ఆ రకంగా చేయాలని చెప్పి మేము సంబంధిత అధికారులకు సూచన చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు ఎలా సన్నద్ధం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు? ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే మెరుగైన ఫలితాలు సాధించిన, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు మేము ఏ రకంగా గతంలో పరిపాలన అందించాం, ఇవన్నీ విషయాలు చెప్పడం ద్వారా యంత్రాంగాన్ని సంసిద్ధులను చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా గెలిచే విధంగా దూసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.